అడిగితేనే లేపుదామని పోతే ఇలా గడుస్తాయని మేము అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. వెల్కమ్ బ్యాక్ టు అందర్ వీడియో. నేను హనీని ఆన్లైన్ లో చూడడమే తప్ప ఇంతవరకు రియల్ గా చూసిందే లేదు తేనె పట్టు. ఎప్పుడైనా సరే నాకు దళిద్రం మొత్తాలాక నా చుట్టే ఉంటది, కానీ ఈ రోజు నా అదృష్టం ఆవగింజంత ఉన్నట్టుంది. ఎప్పుడు దింపే మా మునగతోట పక్కనే కట్టెల్లో ఉంది తేనె. అయితే ఈ తేనెని మేము చిన్న తేనె ఉంటాం, ఎందుకంటే దీని ఈగలు చాలా చిన్నగా ఉంటాయి, కుడితే మాత్రం చాలా నొప్పి వస్తుంది. ఏం తెలియ నాకు ఎగిరి పడ్డట్టు నాకు ఆ తేనె లేపడంలో అస్సలు ఎక్స్పీరియన్స్ లేదు. అయినా సరే నేను వెళ్ళిపోయా లేపుదామని. ఇక నైస్ గా ఎండకు ఎడ్డోన్లాగా ఉడ్డేసుకొని వచ్చిన అది పర్ఫెక్ట్ గా కట్టుకొని తేనె దగ్గరికి అయితే వెళ్ళిపోయా లేపుదామని. ఆ లోపల ఆనందాన్ని ఎవరు కోరుకుంటారు? కొంచెం ఆ తేనె తట్టు ఇలా కదిలిచ్చానో లేదో ఈగలు అయితే లేచిపోయినాయి. మా ఫ్రెండ్ గారు సేఫ్టీగా ఇంటికి వెళ్ళిపోయిండు, కానీ నాకే తట్టేసి ఈగలతో చెప్పుకొని చోట ముద్దు పెట్టించుకున్నాక అర్థమైంది పొగ పెట్టాలని. పక్కింటి వాళ్ళకి ఎదురింటి వాళ్ళకి చుట్టూ పెట్టాలన్నా తేనె పట్టు మన చేతికి రావాలన్నా వాళ్ళ మధ్యలో పొగ పెట్టాల్సిందే. అందుకే నైస్ గా పొగ తీసుకుపోయి దాని మధ్యలో పెట్టిన. నాకు తెలియని విషయం ఏమంటే పొగ పెట్టినా సరే చిన్న తేనెగా లేవమంట, ఇంకెక్కువ గడుస్తాయంట. ఏం మాట్లాడుతున్నావు? చూపెడితే నెక్స్ట్ పార్ట్ ఈ తేనెని ఎలా లేపినామో, ఎన్ని ఈగలతోటి ముద్దు పెట్టించుకున్నామో, ఎంత తేనె వెళ్ళిందని. ఆ లోపు మీరు ఈ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి ప్లీజ్. ఉంటా మరి, లవ్ యూ, బాయ్.